హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మల్లమౌని. పాతకాలం అమ్మమ్మల నాటి మాడుకారం ఎలా చేయాలో చూపిస్తాను మీ అందరికీ. నేను చూపించిన పక్కా కొలతలతో కనుక మీరు యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక్క స్పూన్ మాడుకారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఏం లేదండి, చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం బయట నుంచి స్పెషల్గా కొనుక్కొచ్చేవి కూడా ఏమి ఉండవు. ధనియాలు, ఎండు మిరపకాయలు, చింతపండు, కల్లుప్పు, పల్లీలు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అంతేనండి. కొంచెం కరివేపాకు, ధనియాలు. అయితే మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, కొంచెం ఎక్కువ కూడా వద్దు, దానిలో పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం రోస్ట్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం నిదానంగా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఎక్కువ టైం పట్టి ఏగాయి కాబట్టి ఫస్ట్ ఇవి అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం అప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు అవి వేయించుకోవచ్చు. ఇవి మాత్రం అన్నీ ఈక్వల్గా ఏగేలాగా చూసుకోవాలి. పల్లీలు, పచ్చిపప్పు అవన్నీ చూసారా, ఆ కలర్ వచ్చింది కాబట్టి మనం వాటిని పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత అదే దానిలో కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో ధనియాలు ఒకసారి వేయించుకొని అది పక్కన పెట్టేసుకున్నాము. ఎందుకంటే ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించితే ఒకటి ఫాస్ట్గా ఏగిద్ది అనమాట, ఇంకోటి స్లోగా ఏగటం వల్ల ఒకటి మాడిపోద్ది. దేనికది సపరేట్గా వేయించుకుంటే ఈక్వల్గా అన్నీ రోస్ట్ అవుతాయి. ఫైనల్గా ఇంకా ఎండుమిరపకాయలు ఏగినాయి అన్న టైంలో మనం లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేస్తే అది బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట కరివేపాకు. లాస్ట్లో కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ హీట్కి సరిపోయింది కరివేపాకు. అలా కరివేపాకు కూడా వేయించుకునేదాకా మనం స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏది మార్చకుండా చూసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని దానిలో చింతపండు వేసి మగ్గనివ్వాలన్నమాట. మగ్గితే అప్పుడు చింతపండు మిక్సీలో వేసినప్పుడు బాగా మెరిగిద్ది. అంతేనండి, చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు, ఇంతవరకు ఎప్పుడు తెలియని వాళ్ళైనా ఒక్కసారి కనుక నేను చూపించిన క్వాంటిటీ ప్రకారం కనుక మీరు వేసి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా మనం ఆరిన తర్వాత మిక్సీలో కొంచెం క్వాంటిటీ తీసుకొని ఉప్పు, కొంచెం చింతపండు అంటే నేను కల్లుప్పు వాడాము, అలా వేసుకొని మొత్తం ఒక బేషన్లోకి తీసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత ముద్దగా ఉంటే దాన్ని కొంచెం పొడి పొడిగా చేసుకొని మనం ఒక స్టోరేజ్లో చేసుకుంటే చాలా నాళ్ళు ఉంటుంది అనమాట. గ్లాస్ జార్లో అయితే ఇంకా బాగుంటుంది. అలా అయితే ఫైనల్గా అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పాతకాలం వంటలు ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి.